I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. హార్మోనల్ టెస్ట్ ఇన్ ఫీమేల్. మనం ఒకవేళ ఇన్ఫర్టిల్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మన కపుల్ వచ్చినప్పుడు ఒకవేళ ప్లాంట్ గా ఆల్రెడీ వాళ్ళు ఒకసారి కౌన్సిలింగ్ అయ్యి నెక్స్ట్ విజిట్ లో మనము సెకండ్ డే థర్డ్ డే ఆఫ్ మెన్స్ట్రువల్ పీరియడ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఆ సెకండ్ డే థర్డ్ డే ఎందుకు రమ్మంటామంటే ఎప్పుడు సెకండ్ డే థర్డ్ డే ఒక బేస్ లైన్ అల్ట్రాసౌండ్ అని చేస్తాం ఫీమేల్ కి అల్ట్రాసౌండ్ లో మనకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది మనకి యూటరస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, సిస్ట్లు ఎలా ఉన్నాయి. సో దట్ మన కౌన్సిలింగ్ పేషెంట్ కి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అవంతా కౌన్సిల్ చేయడం ఈజీగా ఉంటుంది. సో స్కాన్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే బ్లడ్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్ల ద్వారా ఈ రెండింటి ద్వారా పేషెంట్ మనము నార్మల్ రెస్పాండరా, పూర్ రెస్పాండరా, హైపర్ రెస్పాండరా, ఈమెకు సక్సెస్ ఎలా ఉంటుంది మనము కేటగరైజ్ చేయొచ్చు. ఏమేమి హార్మోనల్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం? ఒకటి మెయిన్, ఇవన్నీ ఫాస్టింగ్ లో చేసుకోవాల్సి ఉంటుంది. సీరం FSH, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ వాల్యూని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సో ఈమెకు ఎంత ఈజీగా ఫాలికల్స్ వస్తున్నాయి, ఎంత ఈజీగా ఎగ్స్ వస్తున్నాయి, ఎంత డోసు పెట్టాలి. ఫాలికల్స్ ఎగ్స్ అంటాము. సో దానికి ఫాలిక్యులర్ రెస్పాన్స్, మనం పెట్టే డోస్ కి ఫాలికల్స్ ఎంత బాగా రెస్పాండ్ అవుతుంది ఒక ఐడియా వస్తుంది. సెకండ్ ఇన్వెస్టిగేషన్ సీరం ఈస్ట్రాడియోల్. ఒకవేళ మనకు ఆ ఫాలికల్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఏసింక్రనీ అంటాం, ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది, అలా ఉన్నప్పుడు మనకు పెద్దగా ఉన్నటివి యాక్టివ్ గా ఉన్నాయా, వాటి ఫంక్షనల్ తెలుసుకోవడానికి సీరం ఈస్ట్రాడియోల్ అడ్వైస్ చేస్తాం. లేదు ఏదైనా సిస్ట్ రూపంలో ఉన్నా కూడా సీరం ఈస్ట్రాడియోల్ అడ్వైస్ చేసిన తర్వాత ఆ వాల్యూని బట్టి ఈ సైకిల్ మనం రెస్క్యూ చేయొచ్చా, ఈ సైకిల్ మనం స్టార్ట్ చేయొచ్చా లేదా బ్రేక్ ఇవ్వాల ఐడియా వస్తుంది. థర్డ్ ఇన్వెస్టిగేషన్ సీరం ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ అనేది స్ట్రెస్ హార్మోన్ అంటామండి. పేషెంట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం స్ట్రెస్ హార్మోన్ అంటాము. ఈ ప్రొలాక్టిన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ ఎండోమెట్రియం కూడా పూర్ క్వాలిటీ ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ, ఎండోమెట్రియం క్వాలిటీ లేకపోతే మనకు ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ అనేది తగ్గిపోతాయి. కాబట్టి ప్రొలాక్టిన్ కూడా చెక్ చేసి లెస్ దాన్ 25 ఉండేటట్టు మనము చూసుకుంటాం. ఒకవేళ 25 అబవ్ ఉంటే మనం కొన్ని డ్రగ్స్ లైక్ క్యాబర్గోలిన్ అవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ లెవెల్ ని బట్టి వీక్లీ ట్వైసా, వీక్లీ వన్సా డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఇంకొకటి ఇన్వెస్టిగేషన్ థైరాయిడ్ ప్రొఫైల్, సీరం T3, T4, TSH. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ వల్ల కూడా హైపర్ థైరాయిడిజం ఉన్నా, హైపో థైరాయిడిజం ఉన్నా ఇవి ఎగ్ క్వాలిటీ అండ్ ఎండోమెట్రియం క్వాలిటీ చాలా అఫెక్ట్ చేస్తాయి. సో ఒకవేళ థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉంటే వీళ్ళకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది. సో దాని వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఎగ్ క్వాలిటీ, ఎండోమెట్రియం క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం సైకిల్ స్టార్ట్ చేసే ముందే కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే AMH, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. సో మనం స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ కౌంట్ చేస్తాం, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం. సో నార్మల్ గా మనకు అరౌండ్ 10 to 12 ఎగ్స్ మనకు ఫాలికల్స్ అరౌండ్ day 2, day 3 స్కాన్ లో కనపడితే అది నార్మల్ కౌంట్ అంటాం. లెస్ దాన్ 4-5 ఉంటే లో ఓవేరియన్ రిజర్వ్ అంటాం. సో మోర్ దాన్ 12 to 15 ఉంటే హై ఓవేరియన్ రిజర్వ్ PCOD పేషెంట్స్ లో ఉంటుంది. సో ఇది మనం రీచెక్ చేసుకోవడానికి పేషెంట్ కి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఇవి ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి రీచెక్ చేసుకోవడానికి AMH టెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఇది ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అంటాం. సో ఈ టెస్ట్ లో కూడా మనకు పేషెంట్ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అంటే ఈ ఏజ్ కి సరిపడా ఓవేరియన్ రిజర్వ్ ఉందా. చాలా మంది ఇప్పుడు వచ్చే పేషెంట్స్ లో మనం ఏం చూస్తున్నామంటే 25 years ఏజ్ వాళ్ళకి 40 years ఏజ్ రిజర్వ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రిజర్వ్ తగ్గిపోతా ఉంది. సో ఒక్కసారి ఓవేరియన్ రిజర్వ్ అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, AMH టెస్ట్, మనకి బ్లడ్ టెస్ట్, ఇవన్నీ ఒక్కసారి రిజర్వ్ తగ్గిపోతా ఉంటే మళ్ళీ మనం అది బ్యాక్ తీసుకురాలేము. కాబట్టి వాళ్ళకు కొంచెం హై ఎండ్ IUI, IVF అడ్వైస్ చేస్తాం. కాబట్టి ఈ టెస్ట్లన్నీ చేయడం ద్వారా పేషెంట్ కి మన కౌన్సిలింగ్ ఈజీగా ఉంటుంది. సో దట్ వీ కెన్ గైడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ ట్రీట్మెంట్ లో గైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.